తెలంగాణ ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని టీజేసీ ఆర్టీసీ జేఏసీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మిథాని డిపో ముందు ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి తాము లేవనెత్తిన డిమాండ్స్ ను పక్కన పెట్టి కార్మికులకు సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రతిరోజు డిపోలో సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. తర్వాత ఖమ్మంలో ఒక డిపో, నల్లగొండలో ఒక డిపో, హైదరాబాద్ లో ఒక డిపో, హెచ్యూ డిపో అంటే జనవరి 27వ తారీఖు నాడు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె సన్నాహాల భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పర్యటిస్తున్నది. ఆ పర్యటించే క్రమంలో ఈ రోజు మిథాని డిపోకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము యాజమాన్యము మొండి వైఖరి విడనాడాలి. ఈ రోజు న్యాయబద్ధమైనటువంటి కార్మికుల డిమాండ్లను వెంటనే చర్చల ద్వారా పరిష్కరించాలి. మేము ఎన్నికల కోడ్ కంటే ముందే మేము జనవరి 27వ తారీఖు నాడు మేము సమ్మె నోటీసు ఇస్తే ఈ రోజు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి మరి వారం రోజుల గ్యాపులా మరి ఎందుకు చర్చలకు పిలవలేదు, సమస్య పరిష్కారం ఎందుకు చూపలేదు. అయినా మరి ఎన్నికల కోడ్ లో ఉన్నప్పుడు మరి వేరే డిపోలలో రీజన్లలో మరి అందరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఎట్లా ఇస్తున్నారు, ఎన్నికల కోడ్ కు మరి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కు వర్తించవా? మరి కొన్ని డిపోలలో మరి ఏది వరంగల్ రీజియన్ లో ఇచ్చారు, తర్వాత అదే విధంగా హైదరాబాద్ రీజియన్ లో ఇచ్చారు. హైదరాబాద్ 2 డిపోలో మరి చాలా మందిని ట్రాన్స్ఫర్ చేశారు. మరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వస్తే 3వ తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వేరే డిపోలకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు? మరి మీకు ఒక రోజు మరి మాకు ఒక రోజుల ఏదేమనేది తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈ యాజమాన్యము మరి సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమ్మె ఆగదు. ఇది ఎన్ని కుట్రలు చేసినా కార్మిక వర్గం అంతా బగబగ మండుతున్నది. వాళ్ళలో ఆవేదన కుత ఉడుకుతున్నది. ఇలా ఆర్టీసీ అధికారుల వేధింపులకు తట్టుకోలేక, ఇలా మోయలేని పరిమాణాలు మోయలేక, అధిక పరిగంటలు చేయలేక ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి ఇలా ఆర్టీసీ వర్కర్లంతా టోటల్ గా అసంతృప్తితో ఆవేదన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వేరే కొత్త డిమాండ్స్ మేము అడగట్లేదు. ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, ఈ ప్రభుత్వంలో విలీనం చేస్తాము ఆర్టీసీ ఉద్యోగులు అని చెప్పేసి అదే డిమాండ్ మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరి ఒత్తిడి లేకుండా మీరంతా సమ్మెకు సిద్ధమా లేదా? సమ్మెకు సిద్ధమన్న వాళ్ళంతా చేతుల పట్టిన పైకి వైద్య పోకూడదు. బస్సాలో